వేదిక కాకుండా మిగతా అన్ని చోట్ల క్లస్టర్ల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ జాయిన్ అయ్యారు. అలాగే విదేశాల నుంచి కూడా. మొత్తం అంతా కలిపి దాదాపు 24 లక్షల మందికి పైగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారని అంచనా. అలాగే ఇది మహిళా మహానాడు అన్నారు చంద్రబాబు నాయుడు. ఈ థీమ్ ఏంటంటే మహిళా శక్తి అనే థీమ్‌తో ఏర్పాటు చేశారు. అందుకే దేశంలో ఏ పార్టీ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 33% రిజర్వేషన్లు రాజకీయంగా కల్పించి రేపు అసెంబ్లీ, పార్లమెంట్ రానున్న ఎన్నికల్లో సీట్లిచ్చి ముందుకెళ్తామని లోకేష్ తీర్మానించారు. దానికి ఆమోదం వచ్చింది. నిన్న ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంకో అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుంది అనేదానికి జెన్‌జీనే కాదు జెన్ ఆల్ఫా అంటే 2013 తర్వాత పుట్టిన వాళ్ళు. వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తాము అనేది. అంటే ఇప్పటికే 2047 విజన్ ఉంది. 2020 విజన్ ఎప్పటినుంచో 2020 విజన్ అనేది చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఉంది. ఆ విజన్ అర్థం కాని వాళ్ళు అప్పట్లో దాని మీద ఆ విజన్ ఏంటి అని విమర్శలు చేశారు. ఆ విజన్ తాలూకా రిజల్ట్ చూస్తే కనుక మీరు నిన్న హైదరాబాదులో రాయదుర్గం ఏరియాలో ఒక ఎకరం తెలంగాణ ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన ఒక ఎకరం 235 కోట్లకి అమ్ముడుపోయింది. ఇదే ప్లేస్లో సుమారుగా 177 కోట్లకి గతేడాది వెళితే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సైబర్ సిటీ అనేది 2020 విజన్లో ఉంటే దాని ఫలితం ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తోంది. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నిన్న చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న మనం చూస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ప్రణాళికకు రూపకల్పన ఆలోచన చంద్రబాబు నాయుడుది అని. అలాగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రామిస్. అందుకని ఆయన అమీర్పేట మైత్రివనం అక్కడ ఆ ఏరియాలో విగ్రహావిష్కరణ చేశారు. ఆయనకి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అంటే అంబేద్కరు, ఇందిరమ్మ, ఎన్టీఆర్ అనేక మందికి స్ఫూర్తి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనేక పథకాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని చెప్పారు. అంటే కాంగ్రెస్ నాయకుడు ఏంటి, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనడం ఏంటి అంటే ఎన్టీఆర్ స్ఫూర్తి పథకాల విషయంలో. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టి ఉండొచ్చు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే, కానీ ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడంటే దానికి రాజకీయాలుగా చెలవలు పొలవలు తీసేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో తీసుకోవాల్సింది కేవలం స్ఫూర్తి. ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీఆర్ అనే అర్థంలో చెప్పారు ఆయన. గతంలో కూడా ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానాన్ని కానీ ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవాన్ని కానీ నేను ఎప్పుడు దాచుకోలేదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలోనే అంచెలంచెలుగా ఎదిగారు, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత మారిన పరిస్థితులు పరిణామాల కారణంగా ఆయన పార్టీ మారడం, కాంగ్రెస్లోకి రావడం, ముఖ్యమంత్రి అవడం అంతా చరిత్ర. అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తి గురించి, ఎన్టీఆర్ ఆశయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేను గుర్తు చేసుకున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తుంది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు దేశ ప్రధాని. ఎన్టీఆర్కు భారత రత్న ఇది ఎప్పటి నుంచో ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఆలస్యం అయిపోయింది. పెండింగ్లో ఉండడం, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం, అంటే ఎప్పుడో రావాల్సిన భారతరత్న సరే ఈసారి వచ్చి తీరుతుందని అనిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి నిన్న మహానాడులో తీర్మానం చేయడము, అలాగే ఇవాళ ఎన్డీఏలో తెలుగుదేశం కీలక పార్ట్నర్గా ఉండడము దేశంలో. ఇవన్నీ చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కళారంగంలో, సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో ముఖ్యంగా పేదల పట్ల ఆయన ఆలోచించిన తీరు, రూపొందించిన పాలసీలు ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయంటే అనేక రాష్ట్రాల్లో. ఇలాంటి గుర్తింపు కోసం ఖచ్చితంగా ఎన్టీఆర్కి భారతరత్న రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక మహానాడులో ముఖ్యంగా చేసిన ఇందాక నేను చెప్పినట్టుగా 21 తీర్మానాల్లో మహిళా శక్తి, మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానంతో పాటుగా ఈ మధ్య చూసాం మనం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ అవ్వడానికి ప్రధానమైన కారణం జెన్జీ ఓటర్లు, యువత ఆయన వెనకాల ర్యాలీ అవ్వడం. సో లోకేష్ ఆ విషయాన్ని ఇప్పుడు చాలా స్పష్టంగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈవెన్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇది కొత్త ఒరవడికి ఇప్పుడు అడాప్ట్ కాకపోతే తప్పదు. నిన్నది మనకి మహానాడులో కూడా కనిపించింది. అనేక మంది యువ మహిళలు, తర్వాత యువ నాయకులు మాట్లాడడం, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా మనకు కనిపించింది. అలాగే చంద్రబాబు నాయుడు ఆయన యాక్చువల్గా బిలాంగ్స్ టు అంటే 46 టు 64 మధ్యలో, ఆయన పుట్టింది 50 కదా, బేబీ బూమర్ అంటారు ఆ జనరేషన్ని. అప్పటి జనరేషన్ ఆయన ఇప్పుడు మళ్ళీ జెన్ ఆల్ఫా జనరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎప్పటికీ నేను ఓల్డ్ కాదు అని చెప్తూ ఉంటారు. 75 ఏళ్ల వయసులో ఆయన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి ఇక్కడ ఇది చెప్తున్నాను నేను. అందుకే నిన్న లోకేష్ చెప్పినట్టు లేకపోతే వీళ్ళందరూ మనం చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి అంటే ఇలాంటి ఆలోచనల విషయంలోనే. సో
మరోవైపు అధికారం పోయినా జగన్‌కు అహంకారం పోలేదు. అంటే కూటమిగా ఉన్న ఈ 3 పార్టీలు సమన్వయంతో ఎలా కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తూనే, రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ పరిగెట్టిస్తున్నాం. 23,00,00,000 పెట్టుబడులు 23 నెలల్లో తీసుకురాగలిగాం. అంటే 23,00,000 వచ్చేసి ఇప్పుడు అక్కడ ల్యాండ్ అయిపోయాయని కాదు. ఒప్పందాలు జరిగి ఇప్పటికి దాదాపు సుమారు 8,00,000 పైనే గ్రౌండ్ అయినట్టే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తారు. సో, అంటే ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము అనేది. గతంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఉన్న కంపెనీలే పారిపోయిన పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ తీసుకురాగలిగాము. అలాగే కొత్త అవకాశాలు సృష్టించగలుగుతున్నాము. క్వాంటమ్ కంప్యూటర్ లాంటి పెద్ద పెద్ద ఇక్కడ తీసుకురాగలుగుతున్నాము. అంటే దేశంలో ఎక్కడైనా క్వాంటమ్ పరిశోధన చేయాలంటే అమెరికాలో చేయాలన్నా, ఇంకో చోట చేయాలన్నా అమరావతికి వచ్చి చేయాల్సిన స్థాయిలో అక్కడ టెస్టింగ్ బెడ్స్ ఏర్పాటు చేయడం అవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. అలాగే గూగుల్ అమెరికా తర్వాత ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏఐ డేటా హబ్ విశాఖపట్నం తీసుకొచ్చింది. అంటే అవకాశాలకు కొదవలేదు. దానికి అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంతే. యూత్ కానీ లేకపోతే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ అనేది చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికలకి అంటే ఇంకా 2029 అంటే 3 ఏళ్ళు ఉంది. కానీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి అనే పిలుపుని కూడా ఇచ్చారు. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగో ఉన్నాయి, దానికోసం ఫైట్ చేస్తారు. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి సన్నద్ధం కావడం ఏంటంటే ఎక్కడ చిన్న లూజ్ అండ్స్ లూప్ హోల్స్ వదిలితే రాష్ట్రం అప్పుడు ఏమైంది 5 ఏళ్ల పాటు అధికారం జగన్మోహన్ రెడ్డికి వెళ్తే దాదాపు 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు విధ్వంసం చేశారు కాబట్టి దాని నుంచి ఇప్పుడు బయటపడేయడానికి 10,00,000 కోట్ల అప్పులో పక్కనున్న అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అలాగే కొత్త అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా మహానాడులో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన మహానాడులో ఆ డిఫరెన్స్ చాలా కేటగారికల్గా కనిపించింది. ఒకటి హైబ్రిడ్ విధానంలో జరగడము, టెక్నాలజీ అంతా యూజ్ చేసుకోవడము, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావడము, అనేక క్లస్టర్ల నుంచి సీమ్లెస్గా అంతా మహానాడులో పార్టిసిపేట్ చేయడము, ఆ యూత్ పార్టిసిపేషను, వాళ్ళ ఆలోచనలు పంచుకున్న తీరు, అంటే ఒక జనరేషన్స్ని కలుపుతూ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే 8 సార్లు 9 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, సమాజం కోసం ఏదన్నా చేయాలి అనుకునే యూత్, యంగ్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరినీ అనుసంధానిస్తూ జరిగిన మహానాడు పసుపు ప్రభంజనంలా కొనసాగింది. అయితే దీంట్లో తీసుకునే నిర్ణయాల తాలూకా అమలు ఎంత స్పీడ్గా జరుగుతుంది? ఎందుకంటే పార్టీ ప్రభుత్వం అంటే రెండు అనుసంధానంగానే పనిచేయాలి. కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారు, అలాగే తిరిగి మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేస్తారు. సో ఏ రకంగా ముందుకెళ్లే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన కామెంట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక బ్రేక్ తర్వాత డిస్కస్